ఉదాహరణకు అందమైన జీవితం ప్రోగ్రామ్ ఉంది. అలా అత్తాళ్ళు అక్రమ సందాలు వాళ్ళు ఫోన్ చేసి చెప్తా ఉంటే డాక్టర్ దాన్ని తిట్టడం, బుద్ధి ఉందా అని లేడీ డాక్టర్ మగ డాక్టర్ తిడుతూ ఉంటారు కదా, ఎండగడతారు. కానీ వాళ్ళు కూడా ప్రోత్సహిస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు కామసూత్రం చదివి దాన్ని ప్రాసెస్ అని చెప్తారు చూసినావా, దాన్ని గొప్పగా చెప్తారు తప్ప ఎవరైనా తప్పంటారా? ఎవరు తప్పన్నారు కదా. అలాగే అక్కడ డాక్టరు, లాయరు, ఆ యాంకరు దాన్ని ప్రోత్సహిస్తూ ఎక్కడ విమర్శించకుండా చెప్తే ఎలా ఉంటుంది? అలా చెప్పాలంట. మానవాతీతంగా చెప్పేదాన్ని మానవాతీతంగానే చెప్పాలి, మానవాతీతమైన విషయాన్ని క్రియేట్ చేయాలి, మానవాతీతంగా చెప్పాలంటే ఇలా. ఓకే, ఇప్పుడు ప్రేక్షకుడు ఆస్వాదిస్తాడు. అందమైన జీవితం అంటే అత్తాలుడు సంబంధం పెట్టుకుని అంటే నేనే పెట్టుకోవాలనుకుంటాడు. ప్రేక్షకుడు తప్పు అని వినకూడని మాటలు లాయర్ లాగా డాక్టర్ లాగా తిట్టాడు కదా. కానీ ఇక్కడ డాక్టర్, లాయర్ కూడా దాన్ని ప్రోత్సహిస్తే, యాంకర్ దాన్ని ప్రోత్సహిస్తే ఎట్లా ఉంటుంది? ప్రేక్షకులాగా అలా చెప్పాలంట. కంటెంట్ అలా మానవాతీతాన్ని క్రియేట్ చేయాలి, మానవాతీతంగా చెప్పాలి. ఆ విధంగా కంటెంట్ క్రియేట్ చేయడం అంటే చిన్నప్పుడు ఏం చేస్తాం? ఇల్లు దిద్ది దాన్ని ఏం చేస్తాం? ఎవరు లేకుండా డైరెక్ట్గా రాయడం నేర్చుకుంటాం. ఒక పాట కూడా బట్టి ఏం చేస్తాం? నేర్చుకోకుండా డైరెక్ట్ కళ్ళు మూసుకొని పాడతాం. అట్లనే ఏదైనా సైకిల్ తొక్కడం నేర్చుకొని, ఒక్కొక్కరు నేర్చుకొని రయ్య ఊరంతా తిరుగుతాం నేర్చుకొని. అట్లనే ఉంటుంది కదా. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు కళ్ళు తెరిచి అట్లా తిరుగుతాం చూసినావా, అప్పుడు కళ్ళు మూసుకొని కూడా తిరగలుగుతాం కదా. అలాంటిది అన్నమాట. ఇక మీరు ఒక కంటెంట్ అనేది కూడా ముందు అది ట్రాక్ వేసుకొని అది ప్రాక్టీస్ చేసి తర్వాత ఏం చేస్తారు? నాన్ ప్రాక్టికల్గా దాన్ని డైరెక్ట్గా చెప్తారంట. సూపర్లు ఏం చేస్తారు? డైరెక్ట్ మాట్లాడినట్టు ఇదనమాట. స్క్రీన్ మీద కానీ, నటన కానీ, కెమెరా ముందు మాట్లాడడం కానీ, క్రియేట్ చేయడం కానీ, ఆలోచించడం కానీ ఇలా చేయాలంట. ఇలా చేస్తే కంటెంట్ అయితే నటన కానీ, డ్యాన్స్ కానీ ఇలాంటివి అన్నట్టు. ముందు మనకు సార్ పెట్టితే ఏం చేస్తాం? వాటిని దిద్ది ఏం చేస్తాం? సార్ లేకుండా దిద్దుతాం కదా డైరెక్ట్. ఏం చెప్తాను రాబే అంటారు, కానీ అది సార్ పెడితే దిద్దినే కదా. ఇలా అన్నట్టు మనకు వచ్చిన ఆలోచనలు అన్నింటినీ కూడా ముందు రిహార్సల్స్ చేసి రాసుకొని, రిహార్సల్స్ చేసి జనం ముందు నాన్ రిహార్సల్స్గా డైరెక్ట్గా చెప్పాలి. ఏం చెప్తాను రా అనుకుంటారు, కానీ వెనక వేరే లొసుగుంటుంది. అది ఒక్కొక్కటి నేర్చుకున్నాం అన్నట్టు దిద్దినట్టు. అట్లా అన్నట్టు నటనైనా, డ్యాన్స్ అయినా, పాట అయినా, పాడడమైనా, క్రియేటివిటీ చేయడమైనా ఇలా చేసి జనం ముందు అలా చెప్పాలంట. ఎవరి ముందు ఇలా మాట్లాడాలి. మామూలుగా సినిమా కథల స్క్రిప్ట్ ఎట్లుంటుందంటే, ఇప్పుడు అడవి దొంగ సినిమాలు తీసుకుంటే అడవి మనిషిగా ఉంటాడు. అడవి మనిషిగా చూపెట్టి లాస్ట్గా చూపెడతారు. అడవి దొంగ మీద ఒక పచ్చబొట్టు ఉంటుంది. దాన్ని చూసి ఆ పౌరుడు చిన్నప్పుడు ఏదో దొంగలు మెడపడతా అంటే అడవిలో వదిలేస్తారంట. పోతే వాడు అడవిలో ఉండి వాడు పెద్దగా అడవి మనిషి అవుతాడు అన్నట్టుగా. అట్లా అంట స్క్రిప్ట్ ఎట్లుంటుంది అన్నట్టు. అలాగే ఇప్పుడు భూమి మీద కూడా మనిషి ఏం చేసిండు? చంద్రమండలం మీద గ్రహాంతర వాసుల కోసం వెతుకుతా ఉన్నాడు. కానీ మనిషి కూడా గ్రహాంతర బీజమే అని భూమి మీద ఉన్నదంటారు. అంటే మనం ఏదైతే వెతుకుతానో గ్రహాంతర వాసుల కోసం భూమి నుండి మనకు అతీతంగా, ఆ అతీతం నుండే మనం వీడికి వచ్చాము. పుట్టుకతోటి ఇక్కడ వాళ్ళం కాదు, మనం గ్రహాంతర వాసులమే వీడికి వచ్చాము అంటే ఎట్లుంటుంది? అట్లా అంట స్క్రిప్ట్ అట్లుంటుంది అన్నట్టు. ఉదాహరణకి రైల్లో పోతుంటే ఎదుటి వ్యక్తులు, చెట్లు, మనుషులన్నీ కదిలినట్టు కనబడతాయి. కానీ వాళ్ళకు మనం కదిలినట్టు కనబడతాం కదా, మనం పోతుంటాం అట్లనే. కానీ నిజానికి మనమే కదులుతాను అసలు కథ కదా, వాళ్ళు కదిలినట్టు కనబడుతుంది. ఇట్లా చెప్తారంట కథగా ఇట్లుంటుంది అన్నట్టు. అలాగే స్క్రిప్ట్ ఎట్లుంటుందంటే, ఇప్పుడు కొన్ని సినిమాలు ఏం చేస్తుంటే విలనే వాడు, కానీ హీరో లాస్ట్కి హీరో వాడు కదా. లాస్ట్కి హీరో అని వస్తుంది, అందరు చంపుతూ ఉంటాడు, కానీ దానికి రీజన్ ఉంటుంది, వాడే హీరో అన్నట్టు. అలాగే కొన్నిసార్లు హీరోగా అనిపిస్తాడు, కానీ లాస్ట్కి వాడు విలన్ అనమాట. అదే బాజీగారి సినిమాలు చూసారు అట్లా అన్నమాట. కొన్ని సినిమాల్లో విలన్ అంటే ఇప్పుడు అంతకుడు చంపి లాస్ట్కి వస్తాడు. తన చెల్లెలు రేప్ చేస్తే ఇట్లా చంపుతున్నాను బాబు గారు అని లాస్ట్కి రీజన్ చెప్తాడు. అరే పాప ఉంటాం అట్లా అన్నట్టు కంటెంట్ అట్లుంటుంది. కథ ఎట్లా చెప్తానంటే, శుభ్రంగా పండుకోరంటే కూలోడు పండుకోడంటు, దొరడు పండుకుంటాడు. కానీ శుభ్రంగా బట్ట పక్కేసుకొని పండుకోరంటే పండుకోడు వాడు, చెత్తల్లే పంటాడు. అప్పుడు దొర ఏం చేయండి, పక్క బరువురా, అశుభ్రం చేయరా, గడిదీరా అని ఆర్డర్ ఇచ్చాడు. అయ్యా తిత్తే అని అన్నీ తిత్తాడు. తీసినాక కథ అలా పండుకోరా అప్పుడు పాడుకున్నాడు. అట్లాంటి ప్రేక్షకులకు డైరెక్ట్ కథ చెప్తున్నారు. ఈ విధంగా చెప్పాలంటే హీరోని విలన్గా చూపెడతారు, విలన్ హీరో అవుతాడు, హీరో విలన్ అవుతాడు. లాస్ట్కి ఇట్లా చెప్తే చూస్తారంట చివరి దాకా. కథ ఎలా ఉంటుంది అంటే, సూర్యుడు తన చుట్టూ తాను తిరుగుతాడు, భూమి చుట్టూ తిరుగుకుంటూ తన చుట్టూ తాను తిరుగుతాడు, కేవలం భూమి చుట్టూ తిరుగుతాడు. కేవలం కథ రాయద్దు మళ్ళీ. అంటే ఎట్లా అంటే, కొమ్మను ఎవరైనా నరుకుతారు, కానీ ఇటు నుండి నరికితే అటు నుండి నరుక్కుంటూ మళ్ళీ ఇటు వస్తుంది అన్నట్టు. ఓకే, అటు నుండి నరుక్కుంటూ వస్తుంది అన్నట్టు కథ. ఇటు నుండి నరుక్కుంటూ పోయి అటు నుండి మళ్ళీ నరకబడుతూ వస్తుంది అన్నట్టు కథ. అట్లుంటుంది అనమాట. సాలిడ్ ఏం చేస్తుంది? మొత్తం గూడు కట్టుకుంటుంది, కానీ అందులోనే తను చేస్తుంది. ఇది కథ టెక్నిక్ అన్నట్టు. ఒక రకంగా కంటెంట్ కూడా ఇది లక్షణాలు ఉంటాయి. సిగరెట్ను మనం కాల్స్తే అది మనల్ని కాలుస్తుంది అంటారు చూసినావా. ఒక కథ అట్లుంటుంది అన్నట్టు. కథ డైరెక్ట్ చెప్తే ఆ కథ ఇండైరెక్ట్గా మళ్ళీ వెనకంటే ఇటు వస్తుంది అన్నట్టు కథ. మనకు ఇన్స్టాగ్రామ్లో ఏం చేస్తారంటే, ఒక అమ్మాయి వంగుతుంది, వంగగానే వెనక పిర్రలు, అందమైన పిర్రలు మొత్తం కనబడతాయి. కానీ అది కావాలని ఎట్లా చూపెడితే అలా ఏముండదు, కంటెంట్ ఉండదు. కాబట్టి దాన్ని ఎట్లా చూపుతారు? ఆ పిర్రలు కనబడాలంటే
ముద్దొచ్చి అమ్మాయి పిరుదులు కనబడాలంటే తను ఏదో పని చేసుకున్నట్లు వంగుతూ ఉంటుంది, അങ്ങനെ వెనక పిరుదులు కనబడతాయి. అట్లా చూపెడితే మంచిగా ఉంటుంది, అవి చేసుకుంటా అంటే మనకు కనబడేట్టు ఉంటుంది. కావాలనే పిరుదులు పెడితే చూపెట్టి కావాలని చూపెట్టినట్టు ఉంటుంది, అందులో కంటెంట్ ఉండదు. ఎట్లా అన్నట్టు అలా రొమ్ములు పిర్రలు ముడ్డి సన్నులు కనబడాలని చేసే దాంట్లో కావాలని చూపిస్తే ఉండదు కంటెంట్. కావాలని చూపిస్తూ ఉండదు కాబట్టి దాన్ని ఎట్లా చూడాలంటే కావాలని చూపించకుండా కనబడేలా చేయాలంటే ఇంకేదో పని చేస్తున్నట్టు చేసి కనబడేలా చేస్తారు. అట్లా చేస్తుంటే అవి కనబడుతూ ఉంటాయి. ఆ రీజన్తో చేస్తే వాళ్ళు పని చేస్తూ అంటే కనబడ్డట్టు అవుతుందంట, అప్పుడు మంచిగా ఉంటుంది అంట. అట్లా అది కంటెంట్ అవుతుంది, అప్పుడు అట్రాక్షన్ ఉంటుందంట. అశ్లీలమైన ఏదైనా ట్రెడిషనల్ అయినా సినిమా అనేది ఎట్లా క్రియేట్ చేస్తారంటే, సినిమా చేస్తారు కదా, దాన్ని మన ఆడియన్స్ ఏదైనా భావోద్వేగాలతో చూస్తుంటాం. మనసు ఆలోచన మన స్పందనలతో దాన్ని చూస్తాం, మన అనుభూతితో అక్కడున్న అనుభూతి అందాలను ఆస్వాదిస్తూ ఉంటాం సినిమాను, కథ ఏదైనా. కానీ ఈ అనుభూతి స్పందనలతో ఆస్వాదించకపోతే వట్టి సినిమానే ఉంటుంది కదా. అట్లా అనమాట క్రియేటివిటీ కూడా అలాగే చేయడం. మన అనుభూతి స్పందన ఆలోచనల స్పందనతో కాకుండా సినిమాను క్రియేట్ చేయాలంట. ఆ విధంగా అక్కడ చూపెడితే అప్పుడే ఆ కథలో కథగా అందంగా కనిపిస్తుంది. వాళ్ళకు పాత్రకు మధ్య రిలేషన్గా ఉంటుంది. ఆడియన్కు కథకు కాకుండా ఆడియన్కు పాత్రకు మధ్య అందులో కథగా అందము ఆస్వాదన ప్రేమ ఇట్లా ప్రేక్షకుడు పడే స్పందన పాత్రలు పడుతూ ఉంటాయి. ప్రేక్షకుడు పడే స్పందన పాత్రకు అనుభూతి కలుగుతుంది, సినిమాలో అనుభూతి కలుగుతుంది. అట్లా తీస్తారంట. అయితే మనము ఈ అనుభూతులు అనేవి మాత్రమే ఉండి మనలో అనుభూతులు మాత్రం ఉన్నాయి, సినిమా లేదు. కేవలం మనలో అనుభూతులు స్పందనలు మాత్రం ఉన్నాయనుకో, వాటికి అనుగుణంగా సినిమా తీసేటట్టుంటుంది. ఆ విధంగా కూడా కథ అట్లా కూడా క్రియేట్ చేయొచ్చు అంట. అంటే మనలో దాహం ఉన్నది, కామం ఉన్నది అనుకో, స్త్రీని చూపెడితే సాటిస్ఫాక్షన్ అవుతాం. మనలో దాహం అవుతుంది, నీళ్ళు ఇస్తే సాటిస్ఫాక్షన్ అవుతాం కదా. మనకు ఆకలి లేదు, అన్నం పెడితే సాటిస్ఫాక్షన్ అవుతుందా కడుపు నిండి. అట్లా కంటెంట్ తయారు చేస్తారు, అట్లా సినిమా క్రియేట్ చేస్తారు అనమాట. కంటెంట్ కూడా ఇలా చేసుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్లో అందమైన స్త్రీ అందమైన పిరుదులు కనబడేటట్టు పైకి కట్టేసి వంగుతుంది, వంగగానే కనబడుతుంది అని పిర్రలు. కానీ కావాలని చూపిస్తే అది కావాలని చూపెట్టు కంటెంట్ ఉండదు, ఇంట్రెస్ట్ ఉండదు చూసే వాళ్ళకు. మరి కంటెంట్తో సాధించాలంటేనే కావాలని చూపిస్తే ఎలా అయితే కనబడుతుందో అవే సెట్ చేసుకొని ముందట వస్తువు ఉన్నట్టు వంగి ఆ వస్తువు తీసుకుంటుంటుంది. అప్పుడు అప్రయత్నంగా కనబడ్డట్టు తేడా అట్లా. అదే కావాలని వంగితే పిర్రలు కావాలని చూపెట్టినట్టు ఉంటాయి, కనబడతాయి అట్లాగే. కాబట్టి కావాలని చూపిస్తే పిర్రలు ఎట్లా కనబడతాయో ఆడవి అదే పొజిషన్లో ముంగట వస్తువు పెట్టుకొని వంగుతుంది. అట్లా అది చేసినట్టు వంగితే అప్పుడు ఆ పని చేసుకున్నట్టు ఉంటుంది, ఆ పని చేస్తా అంటే కనబడ్డట్టు ఉంటాయి ఆ పిర్రలు. అప్పుడు మంచిగా ఉంటుంది, కంటెంట్ అవుతుంది, చూసే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది, బోర్ ఉండదు. ఇట్లనే ఇప్పుడు కొందరు ఏం చేస్తారు, కొడతారు, కొట్టి అయ్యో సారీ అండి అంటారు. కావాలని కొడతాడు, కావాలని కొడితే తప్పు అవుతుంది, తప్పులో పడతాడు, తప్పు అవుతుంది, ఎదురు దొరుకుతాడు. కాబట్టి ఏం చేస్తాడు, మాతో కోపం పెట్టుకొని వేరే విధంగా కొట్టి అయ్యో సారీ సూలిదబ్బా అంటారు. అట్లా అన్నట్టు కంటెంట్ ఇట్లా చూపెడతారు. ఒక స్క్రీన్ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది సినిమా తీయడం అంటే, ఇప్పుడు కంటెంట్ అయినా సరే నటనైనా సరే ఎఫెక్ట్ ఎలా ఉండాలంటే జనాలకు అర్థమయ్యేలా ఉండాలి. అంటే బయట చేసినట్టు ఆడ చేస్తే సినిమాలు చేస్తే నడవదు. కాబట్టి బయట అనుకున్న తీరు అక్కడ రావాలంటే అది వేరే తీరుగా చేయాలన్నమాట. ఓకే, అలా చేస్తేనే వస్తుంది అనమాట. ఉదాహరణకి నలుపులో మనం రాస్తే నలుపే కనబడుతుంది, తెలుపు గీయాలి కదా. అట్లా అన్నట్టు సినిమాలో ఉరకాలంటే నిజంగా గుర్తు సరిపోదు, ఉరికినట్ల ఒక దగ్గర ఉండి ఎరోబిక్స్ చేసినట్టు చేస్తే ఉరికినట్టు అవుతుంది. ఇలాంటి కొన్ని టెక్నిక్స్ ఉంటాయి అనమాట. అలాగే గుడ్డేవుడు ఉన్నాడు, గుడ్డేవునికి మనం కళ్ళు ఉన్నోడు చెప్పినట్టు చెప్తే వానికి అర్థం కాదు, వానికి కళ్ళు లేవా, వాళ్ళకి స్పర్శ ద్వారా చెప్పాలి, వాడు అట్లా తెలుసుకుంటాడు. ఇప్పుడు చెవిటోడు ఉన్నాడు, వానికి సైగల ద్వారా చెప్పాలి, నోరు ద్వారా చెప్తే అర్థమైందా, వానికి చెవులు లేవు. అదే ఇప్పుడు చెవులు ఉన్నాయి, కళ్ళు ఉన్నాయి, వానికి వాళ్ళకు మనం మాట్లాడుకునే భాషలు చెప్పాలి. ఇలా ఎవరి భాషలో వాళ్ళకి చెప్పాలి. ఇప్పుడు పిల్లలకు ఉన్నది, పిల్లలకు తీసుకుపోయి అడల్ట్ కంటెంట్ పెద్దల కంటెంట్ చెప్తే వాళ్ళకి అర్థమైందా. పిల్లలకి ఆటలు ఆడుకునే పిల్లలు అమ్మ నాన్న దగ్గర పెరిగి అమ్మ చాటు పెట్టాడు 3 ఏళ్ళు 5 ఏళ్ళ పిల్లలు, వాళ్ళకి పిల్లల కథలాగానే చెప్పాలి కదా. ఒక నక్క కుక్క ఎలక మీద ఉదాహరణ చెప్తారు కదా. అట్లా స్క్రీన్ లాంగ్వేజ్ ఒకటి ఉంటుంది, అది కంటెంట్ అయినా నటనైనా ప్రతి ఎఫెక్ట్ మానసికంగా ఎఫెక్ట్ అయినా అక్కడ చూపెట్టాలంటావు. అది సినిమా అంటే. సో షార్ట్ ఫిల్మ్ ఎలా చేయాలి, ఒక రకంగా కంటెంట్ కూడా ఎలా క్రియేట్ చేయాలి.